gents, this is the moment you've waited for. Ladies and gents, this is the moment you've waited for. It tastes like tequila. She made my heart go. 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 విషయం దాంట్లో ఆరోగ్య మోజస్ గారు మన ఎదురు మోజస్ గారు కూడా వేదిక అలంకరించవలసిస్తున్నారు. వాళ్ళు కూడా మన కనకాలతో ఉన్నటువంటి ఈ సమయంలో మరి శ్రీమతి ఆరోగ్య ఉపసారి తల్లిదండ్రులు వచ్చినట్లయితే వాళ్ళు కూడా కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలో ఈ యొక్క రిసెప్షన్ ప్రోగ్రామ్ కి హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మ్యూజిక్ టీమ్ జూనియర్ వాచర్ల వారు టీం కూడా ప్రభుత్వంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి సూర్యాపేట జిల్లా
వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా ఈ ముగ్గురు దంపతులను క్రీస్తు యేసునామమున ఆశీర్వదిస్తున్నాను. ప్రభువా నీ మహిమలో ప్రభువా నీ సన్నిధిలో కుటుంబంలో కట్టబడిన నీ కుటుంబం నిరంతరము నిన్ను మహిమపరచుటలో దినదినం నీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని దైవ సేవకులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచ్చిన వరకు కోదాడ మండల పాస్టర్ సురేష్ అధ్యక్షుడు కే రూపస్ నాయక్ గారు వేదికకు వచ్చి వాక్యం చదివి దేవుని వైపు I request Reverend K. Rufus Naik, Kogada Mandal Pastors Fellowship President, please come out to the dais and speak one of them. From Book of John, Gospel according to John, chapter 2, from verse 1 to 11. John Suvarta reception. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. Gospel according to John, chapter 2, verse 1 to 11. మూడవ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమీకలు రాలేదు. ఆయన తల్లి పరిచారకులు ఆయన ఏదో చెప్పినది చేయగలను. యూదుల శుద్ధీకరణ చాలా ప్రకారము 2 అందులో పట్టి 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి యేసు ఆ బాణలు నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టితో నింపేవి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు నుంచి ఇంటి ప్రధాన తీసుకొని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చేతో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన కానీ ఇల్లు కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విల్లు ప్రధాని 2 కుమారులకు ఇచ్చి ప్రతి వారు ఒక మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు చదురసం పోయాను. నీవైతే మంచి ద్రాక్షారసం తీసుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు మొదటి శిష్యుడిని చేసి తన మహిమను బయలుపరచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయనని విశ్వాసం ఉంచిరి. దేవుడు ఈ మాటలను అందరిలో ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గారు ఈ యొక్క సమయంలో చాలా కాలాతీతమైన కనుక మనం ఒక టీవీ మెసేజ్ విన్నాం. ఏకీసీఎం మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అంతర్జాతీయ వర్తమానికులు, స్థానిక ఏకీసీఎం సంఘ సీనియర్ సేవకులు బిషప్ డాక్టర్ తాడు మోజెస్ అనే అనబడే ఎదుర్కొంటూ మోజెస్ గారు ఒక చక్కటి దైవ సందేశాన్ని అందించవలసిందిగా నేను ప్రభుత్వంగా వారిని ఆహ్వానిస్తున్నాను.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా ఈ ప్రత్యేక వేడుకలో నూతన వధువులు మన మధ్యలో ఉన్నారు. యవనుడు యోఫస్ మూడి మరియు అనంతుడు వారిరువురికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇరువురు కుటుంబాలు, వారి తల్లిదండ్రులు, వారి బంధువర్గం, దైవ సేవకులు, మా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి దైవజనులు, క్రైస్తవ అంతర్జాతీయ నాయకులు, బిషప్ డాక్టర్ ఏజే శామ్యూల్ అప్పటికట్ల మా బావగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, అలాగే ఈ బ్రాహ్మణులలో దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. విశేషంగా స్పెషల్ అట్రాక్షన్ ఎలా తెలిసినటువంటి మన సంగీత బృందం సోయి గారి బృందాన్ని ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాలు చదువుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాలు ధ్యానించేద్దాం. వివాహ వేడుకలో ఈ సంరక్షణ అందించిన కనుక ఈ రోజు మరొక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం నుండి ఉన్నటువంటి దేవుని వాక్యాలను చదువుతున్నాను, వినండి. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన మునుగుల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నానబట్టలు ఆమెకి ఇవ్వబడిన, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలా చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయును. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ మహాకృపను బట్టి మా ప్రియ రక్షకుడా, మా ప్రియుడు విట్రబావారి కుటుంబంలో నుండి ఎవరి ఫస్ట్ మూడిని ఆయన కుటుంబ సన్నిధానం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. లేఖనం సెలవిచ్చినట్లుగా ఏకాంతులను సంసారముగా చేసే దేవుడు తండ్రి, తనకిచ్చిన భార్యను నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరి దంపతులను మీరు ఆశీర్వదించి కృపలో దీవించండి. గర్భముల దీవెనలు, ఇంటి దీవెనలు, భక్తుల దీవెనలు ఎవరి ఉంచమని ప్రార్థిస్తున్నాం. స్థానిక సంఘ కాపరి కుటుంబమును, సంఘమును కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అది కూడా కొద్దివాడను, నిష్ప్రయోజకులను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ముఖ్యమైన ప్రకటన ప్రసంగం అయ్యే వరకు కూడా మనకు బ్లస్ చేయడానికి ఎవరు రావు. ప్రసంగం అయిన తర్వాత మళ్ళా అధ్యక్షులు వారిని ప్రకటించినప్పుడు వాళ్ళని బ్లస్ చేయడానికి ఎవరైనా రావాలనుకుంటే అప్పుడు మీకు సమయం ఇస్తాను. దేవుని వాక్యాన్ని వినాలని నేను మీకు మనవి చేస్తుంటాను. చదవమైన వాక్య భాగం ప్రకటన గ్రంథంలో నుండి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆల్రెడీ నేను పెట్టి జరిగిపోయింది. రూఫస్ మూడి అరుణ జ్యోతి యొక్క వివాహం అయిపోయింది. వాళ్ళ దంపతులు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కంటే నూతన దంపతులుగా
జీవిస్తాము. అయితే ఇక్కడ మరొక వివాహ ఆహ్వానము, మీ అందరికీ కూడా ఇన్విటేషన్, ఆహ్వానం అనేది రావడాన్ని బట్టి మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా చాలా మంది రావాలా ఉన్నారు. సో ఆహ్వానం అనేది రావడాన్ని బట్టి మీరు ఎలాగైతే ఇక్కడికి వచ్చారో, ఇలాగే ఒక శ్రేష్టమైన వివాహానికి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పరలోక రాజ్యం నుండి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఎవరికి పెళ్లి అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల పెళ్లిని ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటిని కూడా దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు. ఏంటి పెళ్లిలో ప్రత్యేకత అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నెంబర్ 1, ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని రాయబడింది. ఇలా చాలా మంది ఒకటి బైబిల్ పరమైనటువంటి అవగాహన లేని వాళ్ళు ఎవరైతే ఉన్నట్లయితే గొర్రెపిల్ల పెళ్లి మమ్మల్ని తెలుసా, గొర్రెపిల్ల పెళ్లికి లేదా ఏంటి అని అనుకోవచ్చు. గొర్రెపిల్ల అది ఎవరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడో మొదటిగా నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ప్రకారం మానవ జాతిని దేవుడు సృజించిన తరువాత మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. మామూలుగానే మన భాషలో దొంగతనం చేస్తేనో, నరహత్య చేస్తేనో, ఇంకేదైనా చేస్తేనో పాపం అనుకునేటువంటి భావనలో మనం ఉంటాము. పాపం అంటే కేవలం అలా చేస్తే పాపం కాదు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని చేత సృజించబడిన ఆది దంపతులు దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా వాళ్ళు పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోతే ఏం జరిగింది అనేది కూడా తెలియాలి. ఏదైనా పాపం వలన వచ్చిన జీవితము మరణము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. Wages of sin is death. పాపం వలన వచ్చిన జీవితము మరణం. ప్రతి మానవుడు కూడా ఈ ప్రపంచంలో మరణిస్తారు. కోటీశ్వరుడైనా, కూటికి లేని వాడైనా, ముఖ్యమంత్రులైనా, మున్సిపాలిటీలైనా, లక్షణాలైనా, భిక్షలైనా ఏదో ఒక రోజు మరణిస్తారు. శాస్త్రం చెప్తుంది జాతస్య మరణం ధ్రువం. ప్రతి మానవుడు కూడా ఒక రోజు పుడతాడు, ఒక రోజు చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు అనేది ఆలోచన చేస్తే మానవుడు చనిపోవడానికి ప్రాముఖ్యమైన మొదటి కారణం పాపము. ఇక్కడ పాపము 2 విధాలుగా బైబిల్ గ్రంథం మనకు చూపిస్తా ఉంది. అది జన్మ పాపము, కర్మ పాపము అని తెలియజేస్తా ఉంది. జన్మ పాపము వల్ల మానవునికి మరణము తటస్థిస్తుంది. గమనించండి, మంచి వాళ్ళు అందరూ చనిపోతున్నారు, చెడ్డవాళ్ళు చనిపోతున్నారు. సరే, చెడ్డవాళ్ళు చనిపోతే వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళు చచ్చారు. మరి మంచి వాళ్ళు చనిపోతున్నారు. ఏంటి కారణం అంటే ప్రతి మానవుడు కూడా జన్మపాపము కలిగిన వాడే. తద్వారా దేవుడు నిర్ణయించిన దినములో వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అయితే చనిపోతాడు. రెండవది కర్మ పాపము. ఇది మానవుని చనిపోయిన తరువాత నరకము అనేటువంటి ఒక భయంకరమైన స్థలంలోకి తీసుకొని వెళ్తుంది. సహోదరులారా, మానవుడు చనిపోయిన తర్వాత 2 ప్రాముఖ్యమైన స్థలాలలో ఏదో ఒక చోటుకి వెళ్ళాలి. ఒకటి స్వర్గము అంటే భాషలో పరలోకము, 2 నరకము బైబిల్ భాషలో పాతాళము లేదా అగ్నిగుండము. ఈ కర్మ పాపము, కర్మ సిద్ధాంతము నమ్మినటువంటి వాడు నరకము, స్వర్గము ఉన్నది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతాడు. అయితే మానవుడు జన్మ పాపము బట్టి మరణించి కర్మ పాపము బట్టి నరకము పోవలసి ఉండగా సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మానవుడు నరకానికి పోకుండా నిత్యత్వంలోనికి, మోక్షంలోనికి, స్వర్గంలోనికి వెళ్ళాలి అనే దృక్పథంలో మానవుని పాపం నుండి విమోచించిన కొరకై దేవుడు ధర్మశాస్త్రము లేక మతము అనబడినటువంటి ఒక వైవిధ్యమైన విధానాన్ని మానవుల ఎదురు పంపించారు. యూదా ప్రజలకు నాయకుడిగా ఉన్నటువంటి మోషే ద్వారా సీనాయి పర్వతం మీద దేవుడు ఈ మతము అనే దాని లేక ధర్మశాస్త్రము అనే దాన్ని మానవులకు అందించారు. ఈ ధర్మము, ఈ ధర్మశాస్త్రము లేదా
వాక్యం కలిగిన అవగాహన లేదు అని బైబిల్ చెప్తున్నారు. బైబిల్ ప్రకారం మతం అనేది మంచిది. ఎందుకంటే మతము మానవుని పాపంలో పడిపోకుండా నివారణ చూసే ప్రయత్నం చేస్తుంది. అయితే కాలంలో మతము మానవుని పాపం నుండి విడిపించకపోగా లేదా పాపం నుండి నివారించకపోగా మరి ఎక్కువ పాపం చేయడానికి మతము మానవునికి దోహదపడింది. ఈనాడు మనుషులు మతాన్ని అడ్డు పెట్టుకుంది. అది ఏ మతమైనా కావచ్చు. ఈ హైందవ మతమా, క్రైస్తవ మతమా, మహామదీయ మతమా, బౌద్ధ మతమా, జైన మతమా, మతం అనేది పక్కన పెడితే ఏ మతమైనా తనని అడ్డు పెట్టుకొని మానవుడు ఎక్కువ తప్పు చేయడానికి, పాపం చేయడానికి దోహదపడుతూ ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం కూడా మతం కూడా మానవుని పాపం నుండి విడిపించలేకపోయిన సత్యాన్ని ఎరిగిన దేవుడు తానే మానవుని యొక్క పాప ప్రక్షాళన కొరకై ఒక ఎత్తుల పశువుగా బలియాగం కావడానికి ఆయన నిర్ణయించుకొని యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ రాయబడింది, ఇదిగో లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. అంటే దేవుడు తనను ఒక నిర్దోషమైన గొర్రెపిల్లతో పోల్చుకున్నాడు. కాబట్టి గొర్రెపిల్ల అనగానే ఎవరో ఒక జంతువు జాతికి చెందిన లేక పశువు జాతికి చెందినటువంటిదిగా కాక ఈ గొర్రెపిల్ల లేక ఈ నిర్దోషమైన గొర్రె అలంకారప్రాయంగా చూపబడింది. ఇందులో దాగి ఉన్న సత్యము దేవుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనబడినటువంటి ఆ సృష్టికర్తయైన దేవుడు నరావతారిగా శరీరాన్ని ధరించి గొర్రె పిల్లలై ఈ లోకానికి వచ్చి సర్వమానవ పాప ప్రక్షాళన కొరకై శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆయన వధువు లేక ఆయన భార్య, ఆయన పెళ్లి కుమార్తె ఎవరో కదా గొర్రె పిల్లల వివాహంలో ఆయన ప్రక్కన కూర్చోదగిన అర్హత కలిగిన వధువు లేక పెళ్లి కుమార్తె ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వధువు సంఘమే. ఈ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం యేసుక్రీస్తు యొక్క అనిర్వచనీయమైన ఆత్మ సంబంధమైన వైవాహిక జీవితంలో లేక ఆయన వైవాహిక కార్యక్రమంలో యేసుక్రీస్తుతో కూడా కూర్చోలేని వారు ఎవరు అంటే ఈ లోకంలో ధనవంతులను లేక ఎక్కువ తక్కువ వ్యవస్థలో ఉన్న వాళ్ళను లేక చదువు లేని వాళ్ళు ఉన్న వాళ్ళని భేదాభిప్రాయం లేకుండా యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తులో బాప్తిస్మం పొంది రక్షణ ఎవరైతే పొందుతారో ఇప్పుడు మీరు గమనించండి. ఆయన రూఫస్ మూడి ప్రక్కన తన భార్య ఎంత అందంగా కూర్చుందో వాళ్ళిద్దరు చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారు. ఆమె కూడా సింహాసనంలో సగభాగాన్ని అధిష్ఠించింది. తన యొక్క యావదాస్తిలో సగభాగానికి హక్కులైంది. అతని ప్రక్కన కూర్చునే అర్హతలు కలిగి ఉన్నటువంటి భార్యగా ఎలాగైతే ఆరోగ్యంగా ఉన్నదో ఒకవేళ యేసుక్రీస్తు సింహాసనం మీద రూఫస్ మూడిలో కూర్చుంటే ఆయన ప్రక్కన అరుణాచల స్థానంలో నీవు లేదా కూర్చోవాలి అంటే ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగబడాలి. ఈరోజు ఎవరైనా ఈ బ్రాహ్మణుల పొందాలి నిజ దేవుడైన యేసుక్రీస్తుని వారు మనసు పొంది రక్షణ పొందకుండా ఉంటే ఖచ్చితంగా మీకు నరకానికి అవకాశం ఉంది. లేదా వాళ్ళ స్వర్గం మోక్షం కావాలి. నేను కూడా ఆ కూర్చున్నారో ఆ పరలోక రాజ్యంలో యేసు ప్రక్కన కూర్చోవాలి. ఆ మోక్షంలో కావాలనుకుంటే ఇప్పుడే మీరు యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా నమ్ముకోవాలి. యేసుక్రీస్తు దేవుడిని నమ్ముకోవాలి. యేసు రక్తంలో కడగబడాలి. మార్పు చెంది రక్షణ పొందాలి. అయ్యా మాకు బాప్తిస్మం కావాలి అని ముందుకు రావాలి. అలా మీరు ఏమైనా మార్పు చెంది రక్షణ పొందాలనే ఆశగా ఉంటే మేము బాప్తిస్మం పొందాలంటే ఈ పెళ్లిగా ఈ ఫంక్షన్ సమస్యని మేము తీసుకెళ్ళి బాప్తిస్మం ఇచ్చేస్తాం. అందులో ఏమైనా అభ్యంతరం లేదు. సో వివాహ మహోత్సవం ఆ రక్షణ ఆ యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు యొక్క వివాహం సిద్ధపడుతూ ఉన్నారు. రాకడ సూచనలు మనం గమనిస్తున్నాం. ప్రపంచ భౌగోళిక పరిస్థితులు మనకు అవగతంలో ఉన్నాయి. ఇప్పటి కాల పరిస్థితులను చూస్తే రాక్షసుని
శుభ సమాచారాన్ని మేము ప్రకటిస్తున్నాం. అదేంటంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అతి సమీపంగా ఉంది. యేసు క్రీస్తు రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి. ఈ పెళ్లి విందులో ఏదైతే పాల్గొన్నామో పరలోకపు రాజ్యపు పెళ్లి విందులో పాల్గొనడానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడి రక్షణ పొందాలి. అతి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును కాక. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. చాలా చక్కటి ఆధ్యాత్మిక సువార్త సందేశం అందించిన అంతర్జాతీయ వర్తమానికులు ఏజీసీఎం ఇంటర్నేషనల్ పవర్ డైరెక్టర్ బిషప్ డాక్టర్ నాగూరు మోజేశ్వర గారికి కుటుంబ పక్షాన వారి వందనాలు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో మరి అంతర్జాతీయ వర్తమానికులు కామర్స్టోన్ ఇంటర్నేషనల్ పవర్ ప్రెసిడెంట్ గారు రాజమండ్రి చేసిన శ్రీ రూపస్ మోడీ గారి యొక్క మేనమామ గారు విశ్వనాథ్ ప్రసాద్ గారు కొడుకు ప్రసాద్ గారు వచ్చి గ్రీటింగ్ చెప్పవలసిందిగా కోరుతున్నారు. దేవుని స్తోత్రాలు. అధ్యక్షులుగా నడిపిస్తున్న గారికి నా హృదయపూర్వక విషయం హ్యాపీ మ్యారేజ్ అని చేస్తుంటారు కదా. మరి హ్యాపీగా ఉండాలంటే దేవుని యొక్క స్తోత్రం ఏంటంటే భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఈ సూత్రం పాటిస్తే వారిని మ్యారేజ్ చాలా హ్యాపీగా ఉంటున్నారు. మ్యారేజ్ అంటే ఏంటంటే మ్యారేజ్ ఇస్ లైక్ 2 streams becoming one under the leadership of Jesus Christ. స్ట్రీమ్ వచ్చేసి ప్రవాహం, పొలం నుంచి ఒక ప్రవాహం, రెండు కలిసి మ్యారేజ్. ఇంకా చేస్తుంది మ్యారేజ్ అంటే అది 3 సర్కస్ అంటారు. మొదటి ఏమో ఎంగేజ్మెంట్ రింగు, రెండోది వెడ్డింగ్ రింగు, మూడోది చెప్పినట్టు సఫరింగ్ కాలేదు చైల్డ్ బేరింగ్. కనుక మ్యారేజ్ చాలా సంతోషకరమైనది. చాలా రోజుల వరకు చేసి చేసినట్లయితే కనుక ఇండియాలో ప్రిపరేషన్ ఉంది. సినిమాలో నుండి ఇప్పుడు వరకు సంబంధంగా ఉంది కదా. ఇంకా ఈ కొద్ది రోజులు వరకునే కాదు, ఈ కాంతో వరకు హ్యాపీగా నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఇమ్మెచ్యూర్ లవ్ says I love you because I need you, but mature love says I need you because I love you. కనుక చాలా ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. లవ్ ఈజ్ గివింగ్ మోర్, నెవర్ కీపింగ్ స్కోర్. You don't love a woman because she is beautiful. She is beautiful because you love her. Love is that. అది అయితే అమ్మాయి అయితే లెర్న్ టు బిల్డ్ నాట్ బ్రేక్. లోపం అనేది తెలియజేసుకుంటే ఆ మ్యారేజ్ లైఫ్ చాలా ఆశీర్వాదకరంగా చూసుకుంటే లోపం చాలా బాగుంటున్నాడు. ఎక్కడో పెరిగిన ఆ అమ్మాయి ఈ యొక్క మ్యారేజ్ అంటే మనము ఆ ఇంటికి వచ్చి అదకపోయింది అన్నమాట. ఒకసారి నాకు జలుబు చేస్తే మా మిస్సెస్ ఇక్కడ ఉంది, మన దాదాపు 50 సంవత్సరాలు వస్తుంది. కొంచెం అమ్మకాలను రాయడానికి ఇలా రాష్ట్రాల్లో ఇక్కడ ఎందుకు మిస్ అయ్యేటంటే అదే ఎందుకు మిస్ అవ్వబట్టి నేను రాష్ట్రం కంటే అదే కనుక ఆయన వచ్చేసేసింది. ఎవరు కొంచెం ఆదాం యాక్టివేట్ చేయగలరు, అవ్వ
ఏడుగురుండే చేయలేదు కనుక ఇంట్లో కొంచెం గట్టిగా తెలుగులో ఉన్నది గట్టిగా ఉన్నది సహాయకరంగా ఉన్నది సహకారంగా ఉండాలని దేవుడు మీకు ఏర్పాటు చేశాడనమాట. ఈ హస్బెండ్ స్ప్లిట్ లాంటి వాడు. స్ప్లిట్ ఎలా ఉంటుంది, బయట సౌండ్ చేస్తుంది, ఇంట్లో కూలుగా ఉంటుంది. నా రిమోట్ కంట్రోల్ మా రాజ్యంలో ఉంది కనుక ఎప్పుడు బయట ఉంటుంది. తీసుకురావడం, రావడం, అనుమానం పడటం ఇవన్నీ మీ హ్యాపీ అని చెప్పి ఒకసారి అవ్వాలి ఎత్తపోతూ ఆదాయం శరణం లేకి అన్ని ఎంత లెక్క పెడుతుందన్న ఏంటి ఏమైనా నిషేధమా నా భయం అలాగే మాట వచ్చింది. అనుమానాలేమి మ్యారేజ్ ఇద్దరు దేవుడిని ప్రేమించేవాళ్ళు, దేవుడికి లోబడేవాళ్ళు అంటే మీ జీవితం అంతా సంతోషంగా ఉంటుందన్నమాట. కనుక ఇంకా మనం దేవుడి వాక్యాన్ని బట్టి చూస్తే ముఖ్యంగా నేను చెప్పాలి అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ ఈజ్ లైక్ ఓల్డ్ షూ. చూసేస్తున్నాం కదా, ఓల్డ్ షూ అయితే రోజు గడిచేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. కొత్త షూ కొంచెం ఇబ్బంది ఉంటుంది, నడుస్తున్నా కొద్ది కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మీ జీవితం నడుస్తున్నా కాబట్టి షూ ఏమో షూకి ఎక్సైజ్ అవుతారు. లేకపోతే కానీ రోజు గడిచేటప్పుడు అర్థం చేసుకుంటూ నడుస్తున్నప్పుడు కంఫర్టబుల్గానే రాజకీయంగా మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఈ రోజు అటెండ్ చేసి మీకు చేస్తాను. Be to his virtues very kind, be to his thoughts a little blind. నీకు Socrates అంటాడు, if you get a good wife, you will be happy. If you get a bad one, you will be a philosopher. వస్తుంటేనే అన్ని సినిమాలు చక్కగా అవుతుంది, అక్కడికి అవుతుంది. మీరు సంతోషంగా భయంలో జీవించాలని నేను కోరుతున్నాను.
రూపస్ని నేను 60 lakhs నుంచి చేసి కోలార్ వచ్చినప్పుడు 60 lakhs అవుతాను సిసిలో. అప్పటి నుంచి అసెంబ్లీ వాళ్ళ క్లాసెస్ నుంచి కండక్ట్ చేసినప్పుడు డిఫరెంట్గా వాళ్ళు ప్రజెంట్ చేసేవాళ్ళు. తర్వాత మన హెలెన్ టీచర్ బ్రదర్ కూడా అప్పటి నుంచి మేము కలిసి వర్క్ చేయడం, తర్వాత మినిస్ట్రీలో ఫెలోషిప్లో కలవడం అనేది ఈ 20 years ఇలా ఉండడానికి మంచి టైం మంచి ఫ్యామిలీ, ఇట్స్ వెరీ గుడ్ లవింగ్ ఫ్యామిలీ, దేవుని భయం కలిగిన ఫ్యామిలీగానే ఎదుగుతుంది. మా చర్చ్ తరఫున కూడా జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ one suggestion to my experience to the newly couple. The 4 pillars in the marriage, these 4 are very important in every family. The communication is very important. ఒకరికొకరు మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. The second pillar, understanding your partner. ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఒకళ్ళకి ఎక్కువ మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్. Both of you will have to understand your partner. And the third pillar, trust and respect. నమ్మాలి, తర్వాత ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, గౌరవించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ పిల్లర్ ఇస్ అడ్జస్ట్మెంట్. చాలా సార్లు మనం ఎలా చూస్తా ఉన్నాం అంటే కంపాటబిలిటీ చూస్తా ఉన్నాం, కంపారిజన్స్. నాకు ఏది నచ్చితే నా పార్ట్నర్ కూడా అదే నచ్చాలి అనుకుంటాం. బట్ గాడ్ విల్ నాట్ గివ్ లైక్ దట్. కంప్లీట్లీ విల్ సీ ద ఆపోజిట్. నాట్ ద కంపాటబిలిటీ, దట్స్ ఎ కాంప్లిమెంటరీ అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నాలా ఎందుకు ఆలోచించట్లేదు, నాలా ఎందుకు ఇష్టపడట్లేదు అంటే మనలా ఉండడానికి దేవుడు మన పార్ట్నర్ ఇవ్వడానికి, మనలో లేని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాను. కానీ మనం ఫస్ట్ నో దిస్ బేసిక్ నాలెడ్జ్, డెఫినెట్లీ వి విల్ ఎంజాయ్ ద ఫ్యామిలీ లైఫ్. బట్ మనం ఏం చేయలేము అది చేయడానికి, వాళ్ళు ఏం చేయలేదో చేయడానికి దేవుడు అలాగే ఒక ఫ్యామిలీని లేకపోతే ఇద్దరికి దేవుడు జతపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, we will remember all this. So once again, happy marriage. Thank you. Thank you, Mr. Soni garu. Four pillars. That's it. Thank you so much. This is for Matthew. For the Baptist Church Pastor garu. అలాగే భగవంతుడు మాట్లాడాలి, అప్పుడే సమస్యలు వస్తాయి. అవన్నీ కూడా ఆశీర్వదించాలని అన్ని గవర్నమెంట్ విజయ్ కుమార్, గీత అనే ముగ్గురు విక్టర్ కుమార్ వారి మ్యారేజ్ నేను ఉన్నాను. ఆ తర్వాత ఉన్నటువంటి నాకు ఈ రోకస్ మూడి అరుణ జ్యోతి వీళ్ళిద్దరు కూడా ఏంటంటే వాడు ఎలా ఉన్నాడంటే రూప ఈజ్ వెరీ ఎక్సలెంట్ ఇన్ ద చైల్డ్హుడ్ ఆల్సో. I know him right from the beginning. He is having great affection for every walk of his life. అందువల్ల ఈ నూతన దంపతులు కూడా ఎలా ఉన్నారంటే వారిలో ప్రేమ, ఫస్ట్ ప్రేమ
సంతోషం మాధురు పరమగీతాలు చెప్పిన ప్రకారంగా ప్రేమ అన్నింటినీ సహిస్తుంది. భార్య కూడా పాల్గొంటున్నప్పుడు ఆ ఫ్యామిలీ చాలా డెవలప్మెంట్ ఉంటుంది, చాలా అభివృద్ధి ఉంటుంది. దేవుడు కూడా ఆ ఫ్యామిలీ special member by ABC. Congratulations to both of you. మనమీ వేళ
ఘనమగు వేడుకకు తెర తీయాల కుమారుడు దేవి గారికి మరి బైబిల్ చెప్తుంది వివాహం అన్ని విషయంలో ఘనమైనది బైబిల్ చెప్తుంది. మా ప్రియులు ఆత్మీయులు విక్టర్ గారు, సిస్టర్ హెలెన్ గారు దేవుడు వారికి ఆశీర్వదించేటువంటి కుమారుడిని, అట్లాగే జూలీ గారికి రూపస్తో దేవుడి సన్నిధిలో వివాహం జరిగింది. వివాహం గురించి బైబిల్ ఘనమైన చెప్తున్న ప్రభు సన్నిధిలో వివాహం జరుగుతున్న నూతన దంపతులు ఘనమైన చెప్పుకున్న వర్తిల్లాలని ఆ బ్రదర్ విక్టర్ గారు హెలెన్ గారి కుటుంబము 100% ప్లస్ కావాలని కోరుతాము. అతిథి దేవుడు వారి కుటుంబాన్ని అనుగ్రహించేలాగా మాకు అవకాశం ఇచ్చి మా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి సాంఘిక గారికి అట్లాగే ఎదుర్కొని మోదీస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you for your beautiful meetings. Thank you so much.
స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
అక్కడ పవర్ బ్యాంక్ ఉంది ఛార్జింగ్ మీద పక్కన వైట్ ఛార్జర్ అంతా లేదు. ఏరియా డ్రోన్ తిరగడానికి కొంచెం బ్యాక్ Thank you so much, sister, for your evident blessings and your prayers. Thank you so much. Firstly, thanks for the opportunity and I keep it very short because if you focus on the screen, you already saw everything and you will get to the right way. But I think only one part of the message which is the fascination towards us and our friends. So I know that as kids, we used to follow a lot of mobiles and they were always thinking that if you can have organizations and do a fascinating towards us. So now I am happy working with ముందుకు చెప్పు త్వర ఆన్లైన్లో పడుతుంది
థ్యాంక్ యూ. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను
ఆనందించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే డేవిడ్ ప్రార్థనలో ఉన్నారు ఆఖరి ప్రార్థన చేస్తారు అందరు తలవచ్చండి కళ్ళు మూసుకుంటారు ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ పరలోకపు తండ్రి, మా ప్రభు మా దేవ ఈ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు తండ్రి ఆదాము ఆవులను తండ్రి కుటుంబంగా ఏర్పాటు చేసి అయ్యా వారి నుంచి తండ్రి ప్రతి జనాంగము ప్రభావం తండ్రి భూమి మీద ఉద్భవించడానికి సహాయం చేశారు. అలాగే ప్రభావ తండ్రి వ్యక్తి గారిని బట్టి అలాగే రిలేటివ్స్ని బట్టి వారి కుటుంబాన్ని మీరు దీవించి వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం. ముఖ్యంగా ప్రభావ తండ్రి నాయన రోబోస్ నుండిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దానికి జతగా మీరు అనుగ్రహించినటువంటి అయ్యా ప్రభావ తండ్రి నాయన అరుణ్ జ్యోతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు తండ్రి విధానం ప్రభావ తండ్రి నాయన ఈ రీతిగా ప్రభావ ఈ వేదిక మీద ప్రభావ తండ్రి రిసెప్షన్ కార్యక్రమం
అయా ప్రభా బిడ్డలను తండ్రి ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా ప్రభు గత 3 దినాల క్రితం జరిగించినటువంటి వివాహ వేడుక అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ప్రభు ఇది మొదలుకొని మీరు జీవిత పర్యాంతం వరకు మీ కృప వారికి తోడుగా ఉంచండి. అయా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అయా ప్రభు తండ్రి నాయన మీ కృప కలిగి ఉంది విశ్వాసంలో ఆత్మీయతలో అయా అనేక కుటుంబాలకు మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం అంతటి నడిపించినటువంటి అయా మీ దాసులు బిషప్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమి సంఘాలయ్య గారిని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభు వచ్చినటువంటి ధన్య సేవకులందరిని బట్టి మీకు వందనాలు. జ్యోతి కుటుంబానికి వచ్చినటువంటి బంధువులు నర్సందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రూపస్ముడి సంబంధించినటువంటి బంధువులు రక్షణలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన స్నేహితులను శ్రేయోభిలాషులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ముఖ్యంగా తండ్రి నాయన నూతనంగా వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టినటువంటి ఈ నూతన దంపతులు ఇరువురిని మీరే దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది రక్షకుడైన యేసు నామములో ప్రార్థన తీసుకుని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దీవెన రూపస్ మోడికులు అరుణ్ జ్యోతులకు రూపపక్షాల తల్లిదండ్రులకు ఈరోజు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి వచ్చిన దైవ సేవకులకు సంఘస్థులకు బంధుమిత్రులందరికీ క్రీస్తు రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రిగార్డర్స్ యు. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్.